రవికుమార్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఎఫ్ఎంఆర్ఐ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిన్న 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు విజయవాడలో ఎంబీవీకేలో జరుగుతున్నాయి. ఈరోజు రెండో రోజు కొన్ని రకాల తీర్మానాలు చేయడం జరిగింది. భారతదేశంలో ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా ఇవ్వాలని, ప్రజారోగ్యం ప్రభుత్వాల యొక్క బాధ్యత అనేటట్టు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో మందులు పరికరాలపై పన్నులు అనేవి విపరీతంగా ఉన్నాయి. మందులు పరికరాలపై 5%, 18%, 28% అనేటట్టు పన్నులు ఉన్నాయి. రోగం వచ్చి రోగంతో బాధపడుతుంటే రోగం మీద పన్ను వేయడం ఎంతవరకు సమంజసం అని మందుల పరికరాల మీద ఎటువంటి పన్నులు ఉండకూడదనే తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్లో కేటాయింపులు 5% పైగా చేయాలని WHO చెప్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2% మించకుండా బడ్జెట్లో కేటాయింపులు చేయట్లేదు. వెంటనే 5% పైగా బడ్జెట్లో కేటాయింపులు ఆరోగ్య రంగం మీద పెట్టాలనే తీర్మానాలు ఈరోజు ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో పెట్టడం జరిగింది. కాకుండా రెండో తీర్మానం ఏంటంటే ఎస్పెషల్లీ మా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ లాస్ని చట్టాలను తీసేసి కోర్టుగా వర్తింప చేసేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ పని విధానం సెంట్రల్ గవర్నమెంట్కి నిర్దేశించారు. ఆ పని విధానాలు ఇంతవరకు నిర్దేశించి దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు తీర్మానం ప్రవేశపెట్టారు. నా పేరు మనోహర్, జాయింట్ జనరల్ సెక్రటరీ.